ఈరోజు మనం సి టైప్ ఛార్జింగ్ సీసీ ఎట్లా రీప్లేస్ చేయాలనేది చూద్దాము. యాక్చువల్లీ దీనిలో వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి పేస్ట్ ఉంటుంది, బ్లాక్ పేస్ట్ ఉంటుంది. దాన్ని ఫస్ట్ అయితే మనం జాగ్రత్తగా తీసుకోవాలి. ఎట్లా తీయాలనేది నేను చూపిస్తున్నాను చూడండి. టెంపరేచర్ 200లో పెట్టి మెల్లగా మనకి గ్లూ రిమూవర్ టూల్తో మెల్లగా దాన్ని తీసేసుకోవాలి. చాలా జాగ్రత్తగా చేయాలండి, మనకి ట్రాక్లు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, చూడండి మెల్లగా చేస్తున్నాను. ఆ పిన్స్ అనేవి డ్యామేజ్ కాకుండా చూసుకోండి. ఆఫ్టర్ క్లీనింగ్, బ్లాక్ పేస్ట్ క్లీన్ చేసిన తర్వాతనే మనం నెక్స్ట్ వచ్చేసి విక్తో కంప్లీట్గా లిడ్ అనేది తీసుకోవాలి. క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది, ప్రెజెంట్ అయితే క్లీన్ చేస్తున్నాను. సి టైప్ ఛార్జింగ్ పిన్ మాకు చేంజ్ చేసేది పెద్ద కష్టమేం కాదండి, చాలా ఈజీగానే ఉంటుంది. బట్ ప్రాసెస్ చేయాలి, జాగ్రత్తగా చేయాలి. వీటితో కంప్లీట్గా లిడ్ని మొత్తం కంప్లీట్గా క్లీన్ చేసుకోండి ఫస్ట్ అయితే. తర్వాత మన బ్లోయర్తో తీసుకోవాల్సి వస్తుంది. కొంచెం జాగ్రత్తగా చేయండి. స్పీడ్గా తీయద్దు, ప్రాపర్ హీట్ అయిన తర్వాతనే దాన్ని లిఫ్ట్ చేయండి, సరిపోతుంది. ఓకే, పిన్ కూడా డ్యామేజ్ కాకుండా ఉండాలి మనకి మ్యాక్సిమం. ఓకే, కంప్లీట్గా క్లీన్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ పేస్ట్ ఇంకా కొంచెం ఉందండి, దాన్ని మనం వికింగ్ చేసుకొని మెల్లగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, క్లీన్ అయిపోయింది. ఇది మన స్టూడెంట్ రిక్వైర్మెంట్తో ఇది యూట్యూబ్లో పెట్టాల్సి వచ్చింది. యాక్చువల్లీ మన స్టూడెంట్స్ కొంతమంది చెప్పారు, సార్ ఇది కొంచెం హార్డ్ ఉంటుంది, చాలామంది కష్టంగా ఉంటుంది అనేసి చెప్పారు. దానివల్ల ఇది నేను యూట్యూబ్లో పెట్టాల్సి వచ్చింది. బట్ పెద్ద కష్టమేం కాదు సార్, చాలా ఈజీగా ఉంటుంది. ఇక ఫైనల్గా కొంచెం పీపీడీ అప్లై చేయాలి. అక్కడ మాత్రం పీపీడీ 183 పీపీడీ అప్లై చేసి తర్వాత మళ్ళీ ఇన్సర్ట్ చేసేసి జస్ట్ బ్యాక్ సైడ్ నుంచి లేట్గా లిడ్ పెట్టండి. ఈ బ్లోయర్తో రీప్లేస్ చేసుకుంటే బెటర్మెంట్ ఉంటుంది. ఇక్కడ బ్లోయర్ కొంచెం అప్లై చేయండి, సరిపోతుంది. పైనుంచి ప్రెస్ చేస్తూ బ్లోయర్ లైట్గా హీట్ చేయండి, ఆ హీటింగ్కి సెట్ అయిపోతుంది. ఇక్కడ జాగ్రత్తగా చేసుకోవాలి, పక్క కాంపోనెంట్స్ కూడా హీట్ అవ్వకుండా చూసుకోవాలి. మెయిన్గా మైక్ ఉంటుంది, మైక్ దగ్గరే మీకు జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక్కడ మైక్ కావాలంటే సీల్ చేసుకోండి స్టార్టప్ వాళ్ళకి. ఎక్స్పీరియన్స్ ఉంటే ఇబ్బంది ఏం లేదు, స్టార్టింగ్ అయితే మనం సీల్ చేసుకుంటే బెటర్. మైక్ సపరేట్గా టేప్ దొరుకుతుంది, టేప్ని అప్లై చేసుకుంటే మైక్ కూడా సేఫ్గానే ఉంటుంది. ఓకే, రీప్లేస్ అయిపోయింది. వన్స్ చెక్ చేసుకుందాం. ఆఫ్టర్ రీప్లేస్మెంట్ అవుట్పుట్ వోల్టేజ్ వస్తుందా లేదనే చూద్దాం. మినిమం 5 వోల్టేజ్ అనేది అవుట్ రావాలి. ఛార్జింగ్ ఇన్సెట్ చేసి చెక్ చేయండి. ఓకే, 5.2 వచ్చిందంటే ఓకే, ఛార్జింగ్ పిన్ ప్రాపర్గా కనెక్ట్ అయినట్టే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.